ఈ రాజ్ తరుణ్ అదేవిధంగా లావణ్య వీళ్ళిద్దరికి సంబంధించి అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఒకరి మీద ఒకరు కేసులు ఎందుకు పెట్టుకుంటున్నారు, మధ్యలో ఈ మాల్వి మల్హోత్రా ఎందుకు వచ్చింది, ఆమె ఈ లావణ్య మీద కేసు ఎందుకు పెడుతుందనే దాని గురించి చర్చ జరుగుతూ ఉన్న క్రమంలో మరి ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో మరి నిన్న ఆమె తన ఉన్నటువంటి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటున్నాను, రాజ్ తరుణ్ లేని జీవితం నాకు వద్దని చెప్పి ఆమె ఒక వీడియో తీసి తన లాయర్కి పంపించినటువంటి క్రమంలో ఆ లాయర్ స్పందించి వెంటనే పోలీసులకు, నార్సింగ్ పోలీసులకు చెప్పడం, పోలీసులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంతకు ముందే ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ మీద కేసు కంప్లైంట్ చేయడానికి వెళ్తే అప్పుడు కొన్ని కేసు సంబంధించి పూర్తి వివరాలు కరెక్ట్గా లేవని చెప్పి ఆ కేసును తీసుకోలేదు పోలీసులు. తర్వాత మళ్ళీ కేసు ఆయన మీద నమోదు చేశారు. పాత సెక్షన్స్ ప్రకారం ఐపీసీ ప్రకారము 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ కొత్త సెక్షన్ ప్రకారం అయితే కనుక సెక్షన్ 69 పెట్టేవాళ్ళు. ఆ రకంగా సెక్షన్ 69 పెడితే కనుక 10 సంవత్సరాల జైలు శిక్ష పడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ రకంగా సెక్షన్లో కొన్ని మార్పులు చట్టంలో కొన్ని మార్పులు వచ్చాయి కాబట్టి ఆయనకు ఉద్దేశపూర్వకంగా తనను నమ్మించి అబద్ధం చెప్పి శారీరకంగా కలిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పాత సెక్షన్ల ప్రకారమే ఆయన మీద కేసు నమోదు చేశారు. లావణ్య ఈ రాజ్ తరుణ్ ఎపిసోడ్ ఏందని చూస్తే 2008లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. 2010లో ఈ రాజ్ తరుణ్ లావణ్యకు లవ్ ప్రపోజ్ చేశాడు. 2014లో వివాహం చేసుకున్నారు. 2016లో ఆమె ప్రెగ్నెన్సీ అయింది. 2016లో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ అబార్షన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఈ అబార్షన్కి సంబంధించి మొత్తం ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మొత్తం కూడా రాజ్ తరుణే పే చేశారు. అదే కాకుండా ఈ రాజ్ తరుణ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ లావణ్య అనేటువంటి ఈమె 70 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా నేను వాళ్ళని ఆదుకున్నాను. నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చిన క్రమంలో మరి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నా మీద ఎవరో కుట్ర చేయడం వల్ల నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పి, డ్రగ్స్ సప్లై చేస్తున్నానని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు. 45 రోజులు మరి స్టేషన్లో ఉన్నాను, జైల్లో ఉన్నానని చెప్పి ఆమె కంప్లైంట్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ జరిగాయి అని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితి. సో రాజ్ తరుణ్ని నాకు కావాలని దూరం చేస్తున్నారని చెప్పి ఆమె తన కంప్లైంట్లో చెప్పింది. కానీ రాజ్ తరుణ్ ఏం చెప్తున్నాడు, 2008కి సంబంధించి కానీ పరిచయం కానీ ప్రేమ కానీ కలిసి ఉండే విషయం కానీ అన్నీ కూడా కరెక్టే. కానీ ఆమె మానసికంగా చాలా వేధించింది. డబ్బులు ఎక్కువ, నిత్యం డబ్బు డబ్బు అని చెప్పి వేధించింది. ఆమెకు వేరే వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్ సప్లై కానీ డ్రగ్స్ తీసుకునే విషయంలో కానీ నేను ఆమెతో విభేదించాను కాబట్టి ఆమెకు దూరంగా ఉన్నానని చెప్పి రాజ్ తరుణ్ చెప్తా ఉన్నారు. ఈ మాల్వి మల్హోత్రా అనేటువంటి ఇంకో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెతో పరిచయం ఏర్పడింది ఈ రాజ్ తరుణ్కి. సో ఈ పరిచయం ఏర్పడిన తర్వాతే ఈ లావణ్య అనే ఈమె రాజ్ తరుణ్ మీద కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితికి వచ్చిందనమాట. సో ఈ రకంగా ఒకరి మీద ఒకరు ఆమె చెప్పేది అబద్ధమని రాజ్ తరుణ్ చెప్తున్నారు, రాజ్ తరుణ్ చెప్పేది అబద్ధమని లావణ్య చెప్తా ఉంది. లావణ్య మాత్రం రాజ్ తరుణ్తో నేను జీవితం కొనసాగించాలనుకుంటున్నాను, రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆమె చెప్తా ఉంది. మధ్యలో ఈ మాల్వి మల్హోత్రా హీరోయిన్ ఎవరెత్తారో ఆమె వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టారు, ఆమెనే నా జీవితాన్ని పాడు చేసిందని చెప్పి ఆమె మీద కూడా కంప్లైంట్, ఆమె మీద అదేవిధంగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా వీళ్ళు ముగ్గురు మీద ఆమె కంప్లైంట్ చేస్తే మాల్వి మల్హోత్రా కూడా కేసు ఫైల్ చేసింది. ఏ రకంగా అంటే ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో తన తమ్ముడికి మెసేజ్లు పెడుతూ ఫోన్ చేస్తూ భయపెట్టిస్తుంది, డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ ఉందని చెప్పి ఈమె కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితి. సో ఇది వీరి మధ్య జరుగుతున్నటువంటి వివాదం. రాజ్ తరుణ్తోనే నా జీవితం అని చెప్పి ఈమె చెప్తా ఉంది. రాజ్ తరుణ్ ఏమో ఆమెతో కలిసి ఉండలేనని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్నాడు. ఈ మాల్వి మల్హోత్రా మాత్రం వాళ్ళకి సంబంధించిన విషయం వాళ్ళు చూసుకోవాలి, అనవసరంగా నన్ను నా తమ్ముని ఇందులోకి ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఈమె చెప్తా ఉన్న పరిస్థితి. సో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి అయితే మొత్తానికైతే కేసు అయితే నమోదైంది. సినిమాల మాదిరిగా సినిమా మొత్తం కష్టాలుండి లాస్ట్లో కథ సుఖాంతం అవుతుంది కదా, ఆ రకంగా అవుతుందా లేకపోతే ఈ ముక్కోన ప్రేమ కథ ఎటువైపు మలుపు తిరుగుతుందా అనేది మాత్రం చూడాల్సింది.